హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ అనాలిసిస్. ఫిబ్రవరి తుఫాన్ అయితే ముగిసింది. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ తోటి అన్ని రకాల ఎక్స్పైరీస్ కంప్లీట్ అయిపోయినాయి. నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోయింది, సెన్సెక్స్ ఎక్స్పైరీ అయిపోయింది. ఓవరాల్ గా ఫిబ్రవరి మంత్ అయితే చాలా వాలటైల్ గా మూవ్ అయిందని చెప్పుకోవచ్చు. మీరు స్పెసిఫిక్ గా నిఫ్టీ చూసారంటే 1770 పాయింట్ల రేంజ్ లో కదలాడింది ఫిబ్రవరి మంత్ లో. ఇంత వాలటిలిటీ ఉన్న ఫిబ్రవరి మంత్ లో కూడాను ఒక స్పెసిఫిక్ సెక్టార్ లో స్టాక్స్ అయితే విపరీతమైన బయ్యింగ్ చూసాము. ఆ సెక్టార్ ఏంటి? అట్లానే ఒక స్పెసిఫిక్ సెక్టార్ లో స్టాక్స్ విపరీతమైన సెల్లింగ్ చూసాము. ఆ సెక్టార్ ఏంటి? ఆ సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి, సెక్టార్ చర్నింగ్ ఏదైనా జరుగుతుందా అనేది కూడా పూర్తిగా వివరాలు డిస్కస్ చేస్తూ, దాంతో పాటుగా నోవా వాళ్ళు ఒక 3 స్టాక్స్ బై రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది 2026 గాను. వాళ్ళు రికమెండ్ చేసిన స్టాక్స్ ఏంది, ఆయా స్టాక్స్ యొక్క టార్గెట్స్ ఏ విధంగా ఇచ్చారో కూడా ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేస్తూ, రేపటికి సంబంధించి నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చార్ట్ చూస్తూ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేసి ఈ వీడియోను క్లోజ్ చేద్దాం. ముందుగా ఈ రోజు మార్కెట్ మూవ్మెంట్ విషయానికి వస్తే 70 పాయింట్ల వరకు పాజిటివ్గా ఓపెన్ అయిన నిఫ్టీ మార్నింగ్ అవర్స్ అంతా కూడాను చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ 11:30 తర్వాత ఒక చిన్న డిప్, ఆల్మోస్ట్ 100 పాయింట్స్ వరకు డిప్ వచ్చి 25,500 లెవెల్స్ కంటే బిలో లెవెల్స్ మూవ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 2:30 వరకు మరలా అదే లెవెల్లో కన్సాలిడేషన్ అవుతూ ఉంది. అంటే ఫస్ట్ హాఫ్లోనేమో పాజిటివ్గా ట్రేడ్ అయింది, సెకండ్ హాఫ్లోనేమో నెగిటివ్గా ట్రేడ్ అయింది. 3 గంటల తర్వాత వచ్చిన పాజిటివ్ మూవ్ తోటి 25,500 లెవెల్స్ వరకు కూడాను పైకి వచ్చింది. ఓవరాల్గా 14 పాయింట్ల లాభంతో 25,496 దగ్గర క్లోజ్ అయింది. 25,500 లెవెల్స్ కంటే బిలో లెవెల్స్ లో క్లోజ్ అయింది ఈ రోజు నిఫ్టీ. ఈ రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండటంతో నిఫ్టీ కూడాను కాస్త వాలటిలిటీ చూపించింది ఈ రోజు మార్కెట్ లో. అయితే ఓవరాల్ గా ఫిబ్రవరి మంత్ చూస్తే కనుక మీరు మంత్ అంతా కూడాను చాలా వాలటైల్ గా మూవ్ అయింది. ఫిబ్రవరి 1వ తారీఖు బడ్జెట్ రోజున, సండే రోజున ట్రేడ్ అయిన మార్కెట్లు చాలా వాలటిలిటీ చూపించినాయి 1వ తారీఖు నుంచే. 2వ తారీఖు కాస్త పాజిటివ్ గా మూవ్ అయినప్పటికీ కూడాను 25,000 లెవెల్స్ కంటే అబౌవ్ లెవెల్స్ లో 2వ తారీఖు క్లోజ్ అయినప్పటికీ కూడాను 3వ తారీఖు వచ్చిన వైబ్రెంట్ మూవ్ తోటి ఏది మనకి ట్రేడ్ డీల్కి సంబంధించిన న్యూస్, పాజిటివ్ న్యూస్ రావడంతో ఒక్కసారిగా 1200 పాయింట్ల వరకు పాజిటివ్గా మూవ్ అయిన నిఫ్టీ అక్కడ నిలబడలేక కిందకి జారుతూ వచ్చింది. సో 1వ తారీఖు లో ఫామ్ చేసింది 24,570, 3వ తారీఖు హై ఫామ్ చేసింది 26,341. సో ఈ మంత్ అంతా కూడాను ఈ 2 లెవెల్స్లోనే 24,600 నుంచి 26,350, ఈ 1,770 పాయింట్స్ మధ్యలోనే కదలాడుతూ ఉంది. 3వ తారీఖు 26,350 లెవెల్స్ వరకు మూవ్ అయిన నిఫ్టీ 6వ తారీఖు కల్లా 25,500 లెవెల్స్కి వచ్చింది. అంటే విత్ ఇన్ 4 days 800 పాయింట్లు కరెక్ట్ అయింది. అక్కడి నుంచి మరలా రికవర్ అవుతూ సుమారుగా 11వ తారీఖు 11 ఫిబ్రవరి కల్లా 26,000 లెవెల్స్ వరకు రీచ్ అయ్యి మరలా 3 daysలోనే 16th ఫిబ్రవరి కల్లా మరలా 25,370 లెవెల్స్కి వచ్చింది. సో అక్కడి నుంచి మరలా 25,900. చూసారా ఎంత వాలటిలిటీ వచ్చిందో? ఓవరాల్గా మంత్ అంతా కూడాను ఇంత వాలటిలిటీలో ట్రేడ్ చేయడం కూడా చాలా కష్టమైపోయింది ట్రేడర్స్కి. ఈ మంత్ ఓవరాల్గా న్యూస్ బేస్డ్ మంత్ అని చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 1వ తారీఖు బడ్జెట్ న్యూస్ తోటి స్టార్ట్ అయిన వాలటిలిటీ ట్రేడ్ డీల్ తోటి హై రేంజ్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఐటీ స్టాక్స్ సంబంధించిన ఆంథ్రోపిక్ ప్లగిన్స్ రిలేటెడ్ న్యూస్ తోటి కంప్లీట్ గా హై వాలటిలిటీ చూపించింది మార్కెట్ అంతా కూడాను. ఈ ఫిబ్రవరి మంత్ ఐటీ సెక్టార్ కి నైట్ మేర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఐటీ సెక్టారే 21% నెగిటివ్ గా మూవ్ అయితే ఇండివిజువల్ స్టాక్స్ ఇంకా ఎక్కువగా ఫాలో అవడం చూసాము. నిఫ్టీ ఇండెక్స్ కాంపోజిషన్ పరంగా చూస్తే ఫైనాన్షియల్ స్టాక్స్ తర్వాత ఐటీ స్టాక్స్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. మీరు స్పెసిఫిక్ గా చూసారంటే ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ, టెక్ మహీంద్రా కానీ, నిఫ్టీ 50 స్టాక్స్, ఈ స్టాక్స్ విపరీతమైన ఫాలో అవడంతో నిఫ్టీ కూడాను నిలదొక్కలేకపోయింది హయ్యర్ లెవెల్స్లో. ఇన్ఫోసిస్ అయితే ఏకంగా 21% ఫిబ్రవరి మంత్లో నెగిటివ్గా మూవ్ అయితే, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 19% నెగిటివ్గా మూవ్ అయింది. విప్రో ఏకంగా 24% నెగిటివ్గా మూవ్ అయితే, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 18%, టెక్ మహీంద్రా 16% నెగిటివ్గా మూవ్ అయినాయి. అదే మిడ్ అండ్ స్మాల్ ఐటీ కంపెనీస్ చూసారంటే కోఫోర్జీ 27% నెగిటివ్గా మూవ్ అయితే, పర్సిస్టెంట్ సిస్టమ్స్ సుమారుగా 20 to 25% నెగిటివ్గా మూవ్ అయింది. ఎల్టీఐ మైంట్రీ కూడాను ఆల్మోస్ట్ 22% నెగిటివ్గా మూవ్ అయింది. ఇక ఎంత ఉత్పాతం జరిగిన తర్వాత మార్కెట్లో ఈ ఐటీ స్టాక్స్ నిలబడతాయా, నిలదొక్కుంటాయా అనేది చాలా మందికి ఉన్న ప్రశ్న. అయితే ఈ ఐటీ స్టాక్స్ కి ఇది కొత్త కాదు. ఇటువంటి
టెయిల్ విండ్స్ చాలా ఇంతకుముందు రోజుల్లో చవి చూసినాయి. కాకపోతే ఇది కొద్దిగా పెద్దదని చెప్పుకోవచ్చు. ఇది ఓవర్ డన్ అయిందని చెప్పుకోవాలి. ఏఐ రిలేటెడ్ హైప్ అనేది విపరీతంగా ఒకేసారి మార్కెట్లోకి అదొక పెళ్ళు బిగినట్టుగా, ఏది ఆంథ్రోపిక్ ప్లగిన్స్ తోటి విపరీతంగా మార్కెట్లోకి, ఇంకా అసలు ఐటీ సెక్టార్స్కి బిజినెస్ ఏమి ఉండదు అనేది కాన్సెప్ట్ విపరీతంగా స్ప్రెడ్ అయిపోయి ఎక్కువ మంది సెల్ ఆఫ్ చేయడం చూసాము. దాంతో ఐటీ స్టాక్స్ విపరీతంగా పడ్డాయే తప్ప ఇప్పటికిప్పుడు వాటి బిజినెస్కి వచ్చిన ఇంపాక్ట్ అయితే పెద్దగా ఉండదు. రాబోయే రోజుల్లో వాటి రెవెన్యూ కానీ వాటి ప్రాఫిట్ మార్జిన్స్ కానీ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది తప్ప వాళ్ళ బిజినెస్ అయితే పూర్తిగా ఎరోడ్ అయిపోదు. చూద్దాము రాబోయే రోజుల్లో ఐటీ కంపెనీస్ ఏ విధంగా ఆ బిజినెస్ మోడల్ని మార్చుకుంటాయి, రెవెన్యూని ఏ విధంగా జనరేట్ చేస్తాయి, ఏఐని యూజ్ చేసుకున్నా మనము రాబోయే రిజల్ట్స్ లో అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఫిబ్రవరి మంత్ చాలా వాలటిలిటీ అనుకున్నాం కదా, కానీ ఒక సెక్టార్ లో స్టాక్స్ మాత్రం విపరీతంగా పెరిగినాయి. అదే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. మీరు స్పెసిఫిక్ గా చూసారంటే జైంట్ అయినటువంటి ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 13% వరకు పెరిగితే బ్యాంక్ ఆఫ్ బరోడా 16% వరకు గెయిన్ అయింది ఈ ఫిబ్రవరి మంత్ లో. కెనరా బ్యాంకు 15% వరకు గెయిన్ అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడాను 14%, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 14%. ఇవి లార్జ్ క్యాప్ బ్యాంకింగ్ స్టాక్ అయితే మిడ్ అండ్ స్మాలర్ పిఎస్యు బ్యాంక్ గెయినర్స్ వచ్చేసేసి ఇండియన్ బ్యాంకు 18% పాజిటివ్గా పోయింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నియర్లీ 20% వరకు పెరిగింది ఫిబ్రవరి మంత్లో. బ్యాంక్ ఆఫ్ ఇండియా 15%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 12%, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 12%, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు 10%. ఎందుకు ఈ స్టాక్స్ అన్ని కూడాను అంత పాజిటివ్గా మూవ్ అయినాయి కనుక చూస్తే స్ట్రాంగ్ డొమెస్టిక్ ఎకానమీ. సో మన ఎకానమీలో కాస్త స్ట్రెంగ్త్ ఉండటంతో పిఎస్యు బ్యాంక్స్ లో ఆ పాజిటివ్ మూవ్ అనేది చూసాము. అట్లానే క్రెడిట్ గ్రోత్ కూడా పాజిటివ్ గా ఉండటంతో ఈ బ్యాంకు కలిసి వచ్చింది. దాంతో పాటుగా ఎన్పిఎస్ లో చాలా పాజిటివ్ ఇంప్రూవ్మెంట్ అనేది చూసాము, ఈ ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ సంబంధించి. ఇంకొక మెయిన్ రీజన్ కూడా చూడాలంటే అట్రాక్టివ్ వాల్యుయేషన్స్. ఈ ప్రైవేట్ బ్యాంక్స్ పిఈ అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంది ఫిబ్రవరి మంత్ వరకు కూడాను. ఇప్పుడు పెరిగిన తర్వాత కాస్త పిఈస్ ఇంప్రూవ్ అయ్యి ఉండొచ్చు కానీ బట్ అదర్వైజ్ వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉండటంతో కూడాను ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో బయింగ్ అనేది జరిగింది. ఇక ఇంకొక రీజన్ కూడా మనం మాట్లాడుకోవాలంటే ఐటీ సెక్టార్ లో సెల్ ఆఫ్. ఐటీ సెక్టార్ లో సెల్ ఆఫ్ ఉండటం వల్ల ఆ మనీ అంతా కూడాను బ్యాంకింగ్ సెక్టార్లోకి మూవ్ అయింది. ఎస్పెషల్లీ లోయర్ వాల్యుయేషన్స్ లో ఉన్నటువంటి పిఎస్యు బ్యాంక్స్ లోకి ఎక్కువగా మూవ్ అయిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఐటీ సెక్టార్ 21% వరకు నెగిటివ్ గా మూవ్ అయితే సెక్టార్ పరంగా, పిఎస్యు బ్యాంక్ సెక్టార్ 11% వరకు పాజిటివ్ గా మూవ్ అయింది. సో ఈ విధంగా సెక్టార్ చర్నింగ్ అనేది జరిగింది పూర్తిగా. ఈ ఫిబ్రవరి మంత్ లో మనం స్పెసిఫిక్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఈ సెక్టార్ చర్నింగ్. ఐటీ సెక్టార్ లోంచి మనీ అంతా కూడాను పిఎస్యు బ్యాంక్ సెక్టార్ లోకి ఫ్లో అయిందని చెప్పుకోవచ్చు మనం. ఓకే, మనకి నువామా వాళ్ళ దగ్గర నుంచి ఒక 3 స్టాక్ రికమెండేషన్స్ ఉన్నాయి. వాళ్ళు రికమెండ్ చేస్తున్న మొదటి స్టాక్ వారి ఎనర్జీస్. కరెంట్ ప్రైస్ 2,721 రూపాయల దగ్గర ఉంటే 12 మంత్ టార్గెట్ 3,867 రూపాయలుగా ఇవ్వడం జరిగింది నువామా వాళ్ళు. అప్సైడ్ టార్గెట్ వచ్చేసేసి సుమారుగా 43% గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 12 మంత్స్ లో. మీరు ఈ స్టాక్ ని మీ వాచ్ లిస్ట్ లోకి యాడ్ చేసుకుని ఎప్పుడైతే డిప్స్ వస్తుందో, అంటే 2,720 రూపాయల కంటే తక్కువ స్థాయిలో మీకు ఎప్పుడు దొరుకుతుందో మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా అబ్జర్వ్ చేసుకొని ఆ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఈ వారి ఎనర్జీస్ ని స్లోగా గ్రాడ్యువల్ గా అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. నువామా వాళ్ళు నెక్స్ట్ ఇస్తున్న స్టాక్ ఏంటంటే మహీంద్రా M&M. ఇది కరెంట్ ప్రైస్ 3,479 రూపాయలు. వాళ్ళు ఇస్తున్న టార్గెట్ 4,400 రూపాయలు. అంటే 26% వరకు అప్ సైడ్ ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇది 12 మంత్స్ టార్గెట్. మీరు 12 మంత్స్ హోల్డ్ చేసే పని కనుక అయితే మీరు దీన్ని స్లోగా గ్రాడ్యువల్గా అక్యుములేషన్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఇది కూడాను మీ వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకొని ప్రైస్ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు అక్యుములేషన్కి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మూడోది వాళ్ళు ఇస్తున్న స్టాకు పిడిలైట్ ఇండస్ట్రీస్. ప్రస్తుతం ఇది 1,501 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. దీని టార్గెట్ ప్రైస్ వాళ్ళు ఇస్తుంది 1,915, అంటే 27% అప్ సైడ్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు పిడిలైట్ ఇండస్ట్రీస్ని గుర్తుపట్టాలంటే ఫెవికాల్ చెప్తే మీకు గుర్తొచ్చేస్తుంది. ఫెవికాల్ అనేది మీరు అందరూ మర్చిపోలేని ప్రోడక్ట్. అది ఫెవికాల్ పిడిలైట్ ఇండస్ట్రీస్ నుంచే వస్తుంది. ఇది ఈ సెగ్మెంట్లో మోనోపోలీ కంపెనీ. మీరు స్లోగా గ్రాడ్యువల్గా దీన్ని కూడా అక్యుములేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఓకే, మనం నిఫ్టీ చార్ట్ చూస్తూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని, రేపటి ట్రేడింగ్ కోసం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఈ రోజు నిఫ్టీ క్లోజింగ్ 25,500 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. అంటే యాక్యురేట్ గా మాట్లాడుకోవాలంటే 25,496. సో ఇక్కడ నుంచి మనం సపోర్ట్ చూడాలంటే 200 డే మూవింగ్ యావరేజ్ 25,340 దగ్గర ఉంది. మనం ఇంతకుముందు రోజుల్లో మనం సపోర్ట్ చూస్తుంది 25,320. ఆల్మోస్ట్ రెండు దగ్గరగానే ఉన్నాయి. సో మనం చూసే సపోర్టు 25,320.
25,320 కంటే బిలో లెవెల్ మూవ్ అయితే 25,100 వరకు కూడాను టెస్ట్ చేసే అవకాశం ఉంది. 25,320 లెవెల్స్కి వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, క్యాండిల్స్ని చూసుకొని అది లోయర్ లెవెల్స్కి మూవ్ అవుతుందా లేదంటే మరలా అక్కడ సపోర్ట్ తీసుకొని హయ్యర్ లెవెల్కి మూవ్ అవుతుందా అనేది మీరు అబ్జర్వ్ చేసుకొని మీరు ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో 25,320 కంటే బిలో లెవెల్లో మూవ్ అయితే 25,100 మాత్రం కన్ఫామ్. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో హయ్యర్ లెవెల్ మూవ్ అయితే మాత్రము మనం ఇమీడియట్గా చూడాల్సింది 25,650. 25,650 క్రాస్ చేస్తే 25,700, 750 ఆ రేంజ్ మరలా ఇంకో రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. ఓకే, లోయర్ లెవెల్లో వచ్చేసరికి 25,320, హయ్యర్ లెవెల్లో వచ్చేప్పటికి 25,600. ఈ రెండు లెవెల్స్ని డెసిసివ్గా బ్రేక్ చేయనంత కాలము మార్కెట్ ఈ రేంజ్లోనే కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. ఈ 300 పాయింట్స్ రేంజ్లోనే సుమారుగా మీరు చూస్తే కనుక లాస్ట్ 10 డేస్ నుంచి ఎయిదర్ క్లోజింగ్ కానీ ఓపెనింగ్ కానీ ఈ రేంజ్లోనే ఉంది. ఓకే, సో కాబట్టి ఈ రేంజ్ అనేది కాస్త క్రూషియల్ ఇప్పుడు మనకు ప్రస్తుతానికైతే మాత్రము 25,300 నుంచి 25,600 ఈ 300 పాయింట్లు అనేది క్రూషియల్ ప్రస్తుతానికి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్స్ని మీరు కీన్గా అబ్జర్వ్ చేసుకోండి. ఎయిదర్ లెవెల్ డెసిసివ్గా బ్రేక్ అవునంత కాలము ఇక్కడే కన్సాలిడేషన్ అవుతుంది. ఇది మనకు పాయింట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.